నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి డిస్కస్ చేద్దాం. షోల్డర్ రీప్లేస్మెంట్ చాలా రేర్గా వినే సర్జరీ. ఎందుకంటే మనం రెగ్యులర్గా మోకాల మార్పిడి ఆపరేషన్లు, తుంటి మార్పిడి ఆపరేషన్ రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఈ షోల్డర్లో కూడా రీప్లేస్మెంట్ అనేది కొన్ని కండిషన్స్లో అవసరం పడుతుందన్నమాట. అది ఏ కండిషన్స్ అంటే మెయిన్గా ఆర్థరైటిస్, అరుగుదల ఎక్కువగా ఉన్న వాళ్ళకి. ఈ అరుగుదల రావడానికి కారణం ఎప్పుడో చిన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవ్వడము, జాయింట్ సర్ఫేస్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ అంటే సర్ఫేసెస్ స్మూత్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే అది అరుగుదలలాగా కన్వర్ట్ అవుతుందన్నమాట. ఈ అరుగుదల వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం చేయి పైకి లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది, కొంచెం మూమెంట్ చేసినా కానీ నొప్పి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది అరుగుదల అనేది ఒకటి ఇండికేషన్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీకి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కనుక రొటేటర్ కఫ్ అనే మజిల్స్ మన ఈ భుజం యొక్క ఎముక పైన వచ్చి అతుక్కుంటాయి అన్నమాట. ఎవరికైతే ఆ రొటేటర్ కఫ్ మజిల్స్ కంప్లీట్గా చిరిగిపోయాయో, చాలా సంవత్సరాలు వాళ్ళు నెగ్లెక్ట్ చేశారన్నప్పుడు ఆ భుజం ఎముక పైకి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే షోల్డర్ ఆర్థ్రోపతి అంటాం. సో అప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఏంటంటే భుజం కదలడానికి ఇబ్బంది, నొప్పి చాలా సివియర్గా ఉండడము, రాత్రిపూట నొప్పి ఎక్కువగా ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. అలాగా ఈ షోల్డర్ పైకి ఎవరికైతే మూవ్ అయిపోతుందో, మూమెంట్స్ బాగా రెస్ట్రిక్ట్ అయిపోతాయో వాళ్ళకు కూడా షోల్డర్ రీప్లేస్మెంట్ అనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ షోల్డర్ రీప్లేస్మెంట్లో ఇప్పుడు 2 రకాల మనం కండిషన్స్ డిస్కస్ చేసాం. మొదటి కండిషన్లో ఓన్లీ అరుగుదల ఉండి ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అన్నీ బాగా అతుక్కొని ఉంటాయి. సో వాటిలో ఇబ్బంది ఏం లేదు. మజిల్స్లో ప్రాబ్లం లేని వాళ్ళకైతే కనుక నార్మల్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేస్తాం. ఈ నార్మల్ షోల్డర్ రీప్లేస్మెంట్లో నార్మల్గా ఏంటి అంటే కప్పు వైపు మామూలుగా కప్ని ఏర్పాటు చేస్తాము, ఈ బాల్ వైపు మనకు బాల్ని ఏర్పాటు చేస్తాం అన్నమాట. అది నార్మల్గా రీప్లేస్మెంట్. ఈ కప్పు బాల్ అనాటమీని ఏం చేంజ్ చేయం. ఎందుకంటే వాళ్ళకి నార్మల్గా ఏదైతే అన్ని మజిల్స్ ఇంటాక్ట్ ఉంటాయో వాళ్ళు నార్మల్ మూమెంట్స్ అన్నీ చేయడానికి ఒక్కసారి నొప్పి తగ్గడం వల్ల, షోల్డర్ రీప్లేస్మెంట్ తర్వాత నొప్పి తగ్గడం వల్ల అన్ని పనులు చేసుకోగలుగుతారు కాబట్టి. సో ఇంకొక రకమైన ఆపరేషన్ ఏంటి అంటే రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అని. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఎవరికి అవసరం పడుతుంది అంటే ఎవరికైతే అరుగుదల ఉండి, అరుగుదలతో పాటు కండరాలలో చిరుగు ఎక్కువగా ఉండి, ఆ కండరాలు టేరైపోయి చాలా రోజులు అట్రోఫీ అయిపోయి కండరాలను రిపేర్ చేసే పరిస్థితిలో కూడా లేనప్పుడు, ఈ మెయిన్గా రొటేటర్ కఫ్ మజిల్స్ లేనప్పుడు ఏంటంటే ఇక్కడ అతుక్కునే కండరాలు కంప్లీట్గా చిరిగిపోయినప్పుడు వాళ్ళకి ఓన్లీ షోల్డర్ రీప్లేస్మెంట్, నార్మల్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తే ఈ చెయ్యి పైకెత్తడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఆ సర్జరీ. అందుకొరికి దానికోసం రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే ఆపరేషన్ని చేస్తాం. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్లో ఏం చేస్తాము, మామూలుగా ఈ కప్ సైడ్ మనం ఒక బాల్ లాంటిది ఏర్పాటు చేస్తాం. ఈ బాల్ సైడ్ అంటే ఈ బాల్ వైపు ఉండేది దాని వైపు కప్ లాగా ఏర్పాటు చేస్తాం అన్నమాట. దీనిలో ఆ అనాటమీని మనం చేంజ్ చేస్తాం. ఈ చేంజ్ చేసినప్పుడు ఈ డెల్టాయిడ్ అనే మజిల్, ఆ డెల్టాయిడ్ ఫంక్షన్ ఏంటి, అది కూడా కొంచెం మనకి చేయి పైకి ఎత్తడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ డెల్టాయిడ్ మజిల్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళల్లో నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేయడానికి మనం ఈ అనాటమీని రివర్స్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది. సో అలాగా షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఈ మధ్యలో మనం రెగ్యులర్గా చాలామందికి చేస్తూ ఉన్నాము. చాలామంది దానికి ఏదో సొల్యూషన్ లేదన్నట్టుగా, భుజం నొప్పి ఉంటే అంటే మామూలుగా కాళ్ళ నొప్పులు, తుంటి నొప్పులు అయితే కనుక ఏంటంటే వాళ్ళకి నడవలేరు కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఈ షోల్డర్ నొప్పులు చాలా నెగ్లెక్ట్ చేసి అసలు ఇంకా రోజు నొప్పి భరిస్తూ ఉండి రాత్రిపూట చాలా సివియర్ పెయిన్, అసలు నిద్రలేని రాత్రులు అలాగే గడుపుతూ ఉండి సొల్యూషన్ లేనట్టు అలాగే ఉండిపోతారనమాట. ఈ షోల్డర్ ఆర్థరైటిస్కి కానీ, ఈ షోల్డర్ రొటేటర్ కఫ్ ఆర్థ్రోపతి, ఆర్థరైటిస్తో పాటు కండ ఎవరికైతే చిరిగిందో వాళ్ళకు కూడా కానీ నార్మల్ కన్వెన్షనల్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ లేదా రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా బెస్ట్ సొల్యూషన్. ఫస్ట్ ఎవాల్యుయేషన్కి అరుగుదల ఎక్కువగా ఉంటే ఎక్స్రేలోనే మనకు తెలుస్తుంది. ఎక్స్రేలోనే బాల్ షేప్ మారిపోవడం ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అన్నమాట. ఎవరికైతే అరుగుదలతో పాటు ఈ కండ ఇంటాక్ట్నెస్ ఉందా లేదా రూల్అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ చేసి నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేయగలుగుతామా, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేయగలుగుతామా అనేది మనం నిర్ధారించుకోవచ్చు అన్నమాట. సో ఏదైనా 3 వారాల నుండి 4 వారాల లోపల వీళ్ళు కంప్లీట్గా రికవర్ అయిపోతారు. మళ్ళీ మూమెంట్స్ అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ పెయిన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. నార్మల్ యాక్టివిటీస్ చేయడంలో కానీ, రాత్రి పడుకునేటప్పుడు ఉండే నొప్పి మొత్తం కంప్లీట్గా తగ్గిపోతుంది. సో ఈ షోల్డర్ పెయిన్ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకుని దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకోవడం అవసరం.